శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఔదార్యం అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే తాను బతుకుతూ తక్కిన వాళ్ళని కూడా బతికించడం అనేటువంటిది అది ఔదార్యం కింద వస్తుంది. అంటే నాకే సుఖం అనేటువంటి ఆలోచన కాకుండా తన తోటి వారిని కూడా లెట్ లివ్ అనేటువంటి ఆధునిక సిద్ధాంతాన్ని మరి ప్రాచీనులు ఎలా అమలుపరిచారు, దాన్ని ఎలా చెప్పదగినటువంటి విషయంగా తెలుస్తుంది. దాన్ని ఔదార్యం. ద్విపాదులైనటువంటి మానవులే కాదు, చతుష్పాదులకు కూడా, అంటే పశుపక్షాదులకు కూడా మరి వాళ్ళంతా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకోవటం అనేటువంటిది వేదం, ధర్మం. అది మనం లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ఈ విధంగా మనం ఆకాంక్షించడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఆ ఉదార స్వభావం, దాని యొక్క భావమే ఔదార్యం. అది కలిగినటువంటి నత్కీరుని చరిత్ర మనం చెప్పుకున్నట్లయితే అది తప్పకుండా మన హృదయాలు ప్రసన్నములవుతాయని చెప్పుకుంటూ, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి మహాకవి ఈ నత్కీరుని యొక్క చరిత్ర చాలా విశేషంగా వర్ణించారు. అది మధురానగరం, పాండ్యర దేశం. దానికి రాజు చక్కని పరిపాలన చేస్తున్నాడు. ఒకప్పుడు కరువు వచ్చింది. దాన్ని అధిగమించడం సాధ్యం కాల, అందరూ వలసపోతున్నారు. అక్కడ ఉండేటువంటి శివాలయంలో ఉండే ఒక పూజారి కూడా కలో గంజో తను తింటూ పరమేశ్వరుడికి ఇంత నివేదన తీసుకొచ్చి పెడుతూ మరి ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆ కులదైవాన్ని కొలుస్తున్నాడు. ఆ రోజుల్లో పాండ్య మహారాజు చాలా సహృదయుడు. అతని దగ్గర శంఖపీఠం అనేటువంటి ఒక పీఠం ఉంది. దాని మీద 9 మంది పండితులు కూర్చునేవాళ్ళు. వాళ్ళు మహాపండితుడు. అందులో నత్కీరుడు కూడా. ఈ పూజారి వేదన చూసి శివుడే ఒక పద్యం రాసిచ్చి పంపించాడు. అది సభలో చదువు వినిపించు, ఆ మహారాజు నీకు కావలసినటువంటి ధనం ఇస్తాడు, ఈ కరువు రోజులు వెళ్ళిపోతాయి, మళ్ళా మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఈశ్వరుడు ఆయన ఒక పద్యం రాసిచ్చి పంపించాడు. ఆ సభలో ప్రవేశించినటువంటి ఈ పూజారి ఆ పద్యం చదివాడు. దాంతో తక్కిన వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. కానీ నత్కీరుడు అనేవాడు కవితా సంప్రదాయం అంటూ ఒకటి ఉన్నది, దాన్ని అతిక్రమించి రాయటానికి వీల్లేదు, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున గొప్పుగాదు అని అడ్డం తిరిగాడు. దాంతో ఆ పూజారి ఏం చేయలేక, అయ్యా నాకేం తెలీదు, ఈశ్వరుడు రాసి పంపించాడు, అది తీసుకొచ్చి మీ సమక్షంలో చదివాను, అందువల్ల తప్పు ఒప్పు అనేటువంటిది నాకేం తెలియదు అని వెళ్ళిపోయాడు. అవమాన భారంతో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి శివుడికి ఆ పద్యం ఇచ్చి, చాలయ్యా నేను అవమానం పాలయ్యారు, అయినా స్వతంత్రమైనటువంటి విద్యా ప్రదర్శన చేయాలి, కానీ పరవిద్యాధీనత భూపాల సఫల తేజము గలదే, తానెరిగిన విద్య నృపాలాస్థానములో నెరప కీర్తి సమకూరుంగాక, ఏ నరునకు పరవిద్యాధీనత భూపాల సఫల తేజము గలదే. ఎవరన్నా రాసిస్తే చదవటం, వ్యాసం చదవటం, అది పాండిత్యానికి గుర్తు కాదు. అట్లాగే తనకు తెలిసిన విషయం చెప్పాలి, అంతేగాని ఎవరో చెప్పిన విషయాన్ని మనం తీసుకొచ్చి చెప్పకూడదు. అది సర్వజ్ఞుడమైన నీకే చెల్లింది, కానీ నాకు అది కుదరలేదు, నాకు అవమానం ఎదురైంది, నా భాగ్యం ఇంతే కదా అని అనుకుని బాధపడుతూ, ఎక్కడైనా బిచ్చం ఎత్తుకుని ఈ బ్రతుకు వెళ్ళ తీసుకుని మళ్ళీ మంచి రోజులు వస్తే నీ దగ్గరికి వచ్చి నీ సేవ చేసుకుంటాను, నన్ను పంపించేయమని అడిగాడు. అడిగితే
ఆయన అన్నాడు, ఉళ్ళు నేను వస్తాను నీతో పాటు అని ఆ సభలోకి వచ్చి, ఎవడరా ఇక్కడ ఈ పద్యాన్ని గురించి తప్పు చెప్పినవాడు, నేను ఈ పద్యం రాసి పంపించాను, ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురీ చారు ప్రౌఢిమ చెప్పి బంప విని మా ఆశ్చర్యంబు వాటించి మత్సర స్వభావం అంటే గుణేశ దోషారోప. నే రాసిన కవిత్వాన్ని తప్పు పట్టాడట, నత్కీరుండూరకే తప్పు పట్టెనట, ఏది లక్షణంబో అలంకారంబో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పను అని శివుడు సభలో గట్టిగా అడిగాడు. అడిగితే నత్కీరుడు అన్నాడు, అయ్యా స్త్రీ యొక్క కేశపాశము సహజ సుగంధ బంధురమై ఉన్నది అని ఆ పద్యంలో తాత్పర్యం. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని అడిగాడు. అంటే శివుడు అన్నాడు, గిరిజ యొక్క కేశపాశము సుగంధభరితము అని చెప్పాడు. అకజగునైనను తగు ఇలా మగువలకు తగదు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదయ్యా బాబు, ఉన్నదే ఆమె దేవతా స్వరూపురాలు కనుక ఆవిడకి అట్లా సహజంగా ఉంటే ఉండొచ్చు, కానీ మానవులకు ఇటువంటిది కాదు అంటే కోపం వచ్చింది శివుడికి. మూడో కన్ను చూపించాడు. అయ్యా మానవ రూపంలో ఉన్నాడు కనుక తెలియలే, నువ్వు నుదుట కన్ను ఒకటి చూపిస్తున్నావు, ఆ తల చుట్టూ 6 కన్నులు కలిగిన ఒక నుదుట నేత్రమే కాదు చుట్టూ కళ్ళు ఉన్నప్పటికీ కూడా అది తప్పే, దాన్ని నేను సమర్థించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పాడు. దాంతో శివుడు అలిగి కోపగించి అతన్ని శపించాడు, నువ్వు కుష్టు వ్యాధి ప్రాప్తించింది నీకు. అప్పుడు ఒళ్ళు తెలిసింది, ఏదో కవితా సంప్రదాయానికి ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపేటికై ఈ కవులున్న ఎట్లు వసింపక. అందరూ కూర్చునే ఉన్నారు కదా, మౌనంగా ఉన్నారు, సమంజసము కాదో మనకెందుకు లేని ఊరుకున్నారు. దేవుని తోడనేల చార్వాకమనర్చితి, లేదు అని నేను ఎట్లా మరి ఈశ్వరుడితోనే ప్రత్యక్షంగా వైరం పెట్టుకున్నాను. కడు భరంబగు కుష్ట రుజా విషాదమే భరింతు ఇంక నెన్నడు చూచెద వెండి గుబ్బని. అప్పుడు కాళ్ళ వేళపడి భగవంతుడిని అడిగితే, నువ్వు కైలాస పర్వతాన్ని దర్శించినట్లయితే నీకు ఈ కుష్ఠవ్యాధి నశిస్తుంది అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. ఈయనకి ఆవేదన బయలుదేరింది. పూర్తిగా రోగగ్రస్తుడని కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళ్ళలేను కనుక ఈ శరీరంలో వచ్చే ఈ మార్పులన్నీ కూడాను రాకముందే శివుని వాక్యాన్ని మరి శిరసావహించి కైలాస పర్వతాన్ని ఉత్తర దిక్కును హిమాలయాల్లో ఉండేటువంటి కైలాస పర్వతాన్ని చూడాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో అనేకమైనటువంటి దేవాలయాలు చూస్తూ ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ క్షేత్రములలో అట్లాగే తీర్థములలో స్నానం చేస్తూ, అది మన భూ చరిత్రను తెలియజేస్తుంది. ఈ మన భౌగోళికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తుంది. వాళ్ళు ఏ సందర్శన స్థలాలు ఉన్నాయో అన్నీ కూడా చూసుకుంటూ ఆయన ఒక మహారణ్యానికి చేరాడు. అక్కడ శరీరంలో అనేక మార్పులు రావటం మొదలుపడి తిమ్మిరెక్కడం శరీరం, అలాగే స్మృతి తప్పిపోవటం, ఇలా ఉండేటువంటి పరిస్థితుల్లో అరణ్యంలో ప్రవేశించి దిక్కుతోక ఎట్లాగో అక్కడ ఒక నది, ఒక సరోవరం దగ్గరికి చేరాడు. అది చాలా చల్లగా నీడగా ఉంది. పక్కనే చెట్లు, దాని యొక్క నీడ, కాస్త విశ్రాంతి తీసుకుందామని అక్కడ కూర్చున్నాడు. ఇంతలో అతని ముందు ఒక వింత జరిగింది. ఆ చెట్టు ఆకులు కింద రాలితే బయట పడితే పక్షులుగా మారి వెళ్ళిపోతున్నాయి. ఆ చెరువులో పడితే అది
మీనములైపోతాం. అలా కాకుండా సగం నీళ్ళలో సగం భూమి మీద పడితే సగం మీనము సగం పక్షి అయి అవి వెనక్కి ముందుకు లాక్కుంటున్నాయి. ఈ వింత చూస్తూ కూర్చున్నాడు. ఆ శ్రమ పోగొట్టుకోవడానికే ఇక్కడ కూర్చున్నాడు. ఇంతలోపల ఒక భీకరుడైనటువంటి ఒక రాక్షసుడు వచ్చి అతన్ని బంధించి తీసుకెళ్ళి గుహలో పడేశాడు. అతనికి 100 మంది తింటే కానీ భోజనం సరిపోదు. ఏదో మనం పలహారం కావాలంటే ఇగో ఇన్ని ఇడ్లీలు లేకపోతే ఇన్ని పూరీలు అలా లెక్క పెట్టుకుని తింటాం కదా, అట్లాగే వాటికి 100 మంది మనుష్యులు అయితే కానీ ఆయన పంటి కిందకి రాదు. అందువల్ల 100 మంది వచ్చేదాకా ఆయన వేచి ఉన్నాడు. ఈ నత్కీరుడితో 100 మంది అయిపోయారు. ఇక స్నానం చేసి వచ్చి వీళ్ళని భక్షిద్దాము, ఆహారంగా తీసుకుందామని బయటికి వెళ్ళాడు. వెళుతూ ఆ గుహకు ఓ పెద్ద రాయి అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళకుండా, వీళ్ళెవరు బయటికి వెళ్ళకుండా. సరే, ఈయన లోపలికి వెళ్ళంగానే బండరాయి పెట్టి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు, అయ్యా నీతో 100 సంఖ్య పూర్తి అయింది, మనందరికీ కూడా 100 ఏళ్ళు నిండినాయి, వీడు వస్తాడు మనని భక్షిస్తాడు అని చెప్పాడు. దాంతో నత్కీరుడికి మరి భక్తుడు, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు, ఈశ్వర స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆయన రుద్ర అంశ అతనిలో ఉండటం వల్ల మనం లలితా అమ్మవారిని బాలాత్రిపుర సుందరిని ఎట్లా అయితే ఆత్మతేజంగా మనం భావిస్తామో అట్లాగే ఈశ్వరునికి సుబ్రహ్మణ్యుడు అంతటి ఆత్మస్వరూపుడు. ఆ విధంగా మరి భక్తుడైన నత్కీరుడు ఈ కలిగినటువంటి ఆపదను చూచి చాలా బాధపడి ఎట్లాగైనా సరే ఈ ఆపద నుంచి బయటపడాలని అనుకున్నటువంటి వాడై ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలచుకొని ఆయన్ని స్తోత్రం చేశాడు. తారక దైత్య భంజనుడు దారుణ శక్తియుతుండు పన్నగాహారయుహయుండు దీనజనతామర భూజము షణ్ముఖాట్టహాసార భటీ విపాటిత దిగంతుడు వీని బట్టి సంహారమునర్చి ఇందర కృపాంబుధి అయి బ్రతికించుగావుదన్. 100 మంది వాడు ఒక్క ముద్దలో తింటాడా? మరి ఆ స్వామి సమర్థుడు కనుక, సర్వసమర్థుడు కనుక ఆయన మనని రక్షించుగాక అని ప్రార్థిస్తున్నాడు. తారక దైత్య భంజనుడు, తారకాసురుని సంహరించినటువంటి వాడు. దారుణ శక్తిధరుండు, ఆయన ఆయుధం శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి వాడు. పన్నగాహారహయుండు, విషజంతువు అయినటువంటి పాములను తినేటువంటి నెమలి, ఆ నెమలి ఆయనకి వాహనం. అంటే అతి వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటిది. ఎక్కడికైనా వచ్చి దీన జనతామర భూజము, దీనులను కాపాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. ఎంత దూరం వస్తాడా అంటే వస్తాడు. దీన జనతామర భూజము, అమరభూజం అంటే కల్పవృక్షం. దీనజనులకు వాళ్ళకి కోరినప్పుడు వాళ్ళని రక్షించడంలో కల్పవృక్షం వంటి వాడు, కోరిన కోరికలు ఇచ్చేవాడు. షణ్ముఖాట్ట హాసార భటీ విపాటిత దిగంతుడు, ఈ షణ్ముఖుడు ఆయన. ఆ ముఖములతో ఒక్కసారి ఆ ఆరభటి అట్టహాసం చేశాడంటే మొత్తం దిగంతములే, ఈ బ్రహ్మాండములే పగిలిపోయేంత సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి ఆ మహాత్ముడు వీని బట్టి సంహారమునర్చి ఇందర కృపాంబుది బ్రతికించుగావుతను. ఈ దీనజనులను రక్షించడానికి సమర్థుడైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇందర కృపామతి అయి బ్రతికించుగావుతను, అందరినీ కాపాడవలసిందే అని ప్రార్థించాడు. భక్తుడి ప్రార్థన భగవంతుడు వింటాడు, తప్పకుండా పరిగెత్తుకొస్తాడు. మరి నువ్వు ఎక్కడున్నావో ఆయనకేం తెలుస్తుందయా, మరి ఎట్లా నీ అడ్రస్ ఏమిటి అని అంటారేమో. అదేం లేదు, భూతముచం కుటేయరుదు బోరనం
తారకు మన్నిగొన్న విఖ్యాత మహాప్రతాపునకు. ఒక్క దయ్యం, వాడెవడో రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు, భూతము చంకుటేరుదు బోరన తారకు మన్నిగొన్న విఖ్యాత మహాప్రతాపునకు. తారకాసురుణ్ణి మట్టి కనిపించినటువంటి మహాప్రతాపం కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పుట్టే 6 రోజులలోనే ఆయన దేవసేనాధ్యక్షుడై మరి తారకాసురుణ్ణి సంహరించాడు. లోకకంటకుడైనటువంటి అతని యొక్క పీడ చీడ అంతా కూడా తొలగించినటువంటి వాడు. అందువల్ల మన్నిగొన్న విఖ్యాత మహాప్రతాపునకు. అద్రి గుహాలయం ఏమి దొడ్డు. ఈ గుహలో ఉన్నాం, మన దగ్గరికి ఎలా వస్తాడు ఆయన అంటే క్రౌంచముదుంచిన రౌద్రమూర్తికి. అద్రి గృహాలయం ఏమి దొడ్డు. ఈ గుహలో ఉన్నాం, గుహకు అడ్డుగా పెద్ద రాయి ఉంది, దాన్ని తీసుకుని రాగలడా అంటే ఆయన తారకాసురుడు క్రౌంచ పర్వతంలో ప్రవేశించినప్పుడు కౌంచ పర్వతాన్నే చీల్చినటువంటి మహానుభావుడు. అందువల్ల ఇదేం పెద్ద అడ్డు కాదు. అద్రిగుహాలయమేమి దుడ్డు నిర్ఘాతము వంటి శక్తి కొని క్రౌంచముతుంచిన రౌద్రమూర్తికి. కోపం కలిగిన వాడు, రుద్రాంశ కలిగినటువంటి వాడు రౌద్రమూర్తి. ఆయన యొక్క ప్రతాపానికి ఈ గుహకు అడ్డుగా ఉన్నటువంటి రాయి పెద్ద విషయమేం కాదు. ఆయన క్రౌంచ పర్వతాన్నే ఛేదించినటువంటి మహానుభావుడు. అందువల్ల భీతి త్వరంగజేయుటొక పెద్దయే వారిత దేవతార్తికి. తారకాసురుడు అనేవాడు లోకాలను అన్నింటినీ పీడిస్తూ దేవతల్ని బాధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈశ్వరాంశతో పుట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ స్కందుడు మరి దేవతల యొక్క కష్టాన్ని పోగొట్టినవాడు. వారిత దైవతార్తికి. దేవతల యొక్క కష్టాన్నే తొలగించినటువంటి మహానుభావుడికి భీతి తొలంగజేయుటొక పెద్దయే. మా భక్తుల యొక్క మొర విని మమ్మల్ని కాపాడటం పెద్ద విషయమా అని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థించాడు. ఆయన దీనజనతామర భూజము అంటే దీనజనులను కాపాడటంలో కల్పవృక్షం వంటివాడు. అందువల్ల వెంటనే బయలుదేరి వచ్చాడు ఆయన అని ఈ రాక్షసుని సంహరించాడు. వీళ్ళందరికీ కూడాను విముక్తిని కలిగించాడు. ఆ గుహలోంచి బయటపడ్డాడు. ఎవరి అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటికి చేరేలాగా ఆయన అనుగ్రహించాడు. వీళ్ళందరినీ కాపాడాడు. ఒక వ్యక్తి తాను సుఖంగా ఉండాలని, తన వాళ్ళు బాగుండాలని అనుకుంటాడు. అది స్వార్థం, తప్పేం కాదు. కానీ అందరూ కూడా బాగుండాలనుకోవటం అన్నదే మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆ విషయాన్నే ఆయన చెప్తూ ఇందర కృపామతి అయి బ్రతికించుగావుతన్, కృపాంబుధి అయి బ్రతికించుగావుతన్. కరుణాసముద్రుడైన ఆ స్వామి, అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వామి అనేటువంటి పేరు. ఆయన కృపాంబుధి అయి బ్రతికించుగావుతన్. వీళ్ళందరినీ బతికించాలి. సర్వే జనా సుఖినో భవంతు. బాధితులైనటువంటి వీళ్ళందరినీ తనను ఎట్లా అయితే రక్షిస్తాడో వాళ్ళని కూడా ఆ విధంగా. ఒక సజ్జనుడితో స్నేహం చేస్తే మనకు కూడా ఆ లక్షణాలు, ఆ యొక్క సుఖం మనకి లభిస్తుంది, ఆ దేవతానుగ్రహం లభిస్తుంది. అందువల్ల దుష్టుడితో స్నేహం విడిచిపెట్టి సజ్జనులతో కలిసి ఉండాలి. అందువల్ల ఆ నత్కీరుని యొక్క ప్రార్థనను మన్నించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ బ్రహ్మరాక్షసుని సంహరించి వాళ్ళందరికీ కూడాను విడుదల ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అడిగాడు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఏమిటి ఈ ఆపద నీకు ఎలా వచ్చింది అని. అంటే ఆయన తెలిసే అడుగుతున్నాడు స్వామి, కానీ చెప్పుకోవాలి కదా, చేసిన తప్పు చెప్తే పోతుందని సామెత. అందువల్ల చెప్పాడు, నేను కవితా సంప్రదాయం అనేటువంటి ఒక దురభిమానంతో నేను ఈశ్వరుడికి చేయరాని అపరాధం, ఈశ్వరుని చేయరాని అపరాధం చేశాను, ఆయనతో బాధులాడాను. దాంతో ఆయన నువ్వు కుష్ఠవ్యాధి పీడితుడు అవుతావని అని చెప్పించాడు. ఇంతలో నేను కాళ్ళ వేళ్ళబడి ప్రార్థిస్తే దయాస్వభావం కలిగినటువంటి వాడు బోళాశంకరుడు.
శంకరోతి ఇది శంకర, సుఖాన్ని శుభాన్ని కలిగించేటువంటి వాడు. అందువల్ల శంకరుడు అయినటువంటి ఆ స్వామిని నేను ప్రార్థిస్తే నువ్వు కైలాసాన్ని చూసినప్పుడు నీ కుష్ఠవ్యాధి బాధ తొలగిపోతుందని నాకు వరం ఇచ్చాడు. ఆనాటి నుంచి నేను ఆ ప్రయత్నంలో వస్తూ ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పటికీ ఆపదలో చిక్కుకున్నాను. నీ దయ వల్ల నేను ఇక్కడ మళ్ళీ బ్రతికి మరి నీతో సంభాషించగలుగుతున్నాను. ఇది నా పరిస్థితి అని చెప్పాడు. అయితే స్వామి అనుకున్నాడు, కైలాస పర్వతం అంటే ఉత్తర కైలాసం అని చెప్పలేదు. అంటే శివుని యొక్క శాపం అట్లా ఉండగా ఆ శాపానికి ఏమీ భంగం లేకుండా దక్షిణ కైలాసం చూస్తే చాలు వీడు ఈ రోగాన్ని నుంచి విముక్తుడవుతాడు అని మనస్సులో అనుకుని, అబ్బాయి నువ్వు ఈ సరస్సులో స్నానం చేయి అంటే తాను బయటపడి తన మహిమ చూపించినట్లుగా కాకుండా, చూడండి డాంబికము లేనటువంటి ఆ స్వభావం ఆ స్వామిది. తను చేస్తున్నాననేటువంటి విషయం కాకుండా ఈ స్నానం చేయి, ఈ సరస్సులో నువ్వు కైలాసాన్ని చూడగలుగుతావు. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా. మనం ఏదైనా గంగా స్నానానికి వెళుతున్నాం, ఆ గంగే మనకు ఎదురుగా వచ్చిందనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఆడబోయిన తీర్థము ఎదురైనట్లుగా నీకు ఆ కైలాస పర్వతం దర్శనమిస్తుంది అని చెప్పాడు. చాలా భక్తితో స్వామి యందు ఉండేటువంటి ఆ భక్తిభావంతో శ్రద్ధతో ఆ సరస్సులో స్నానం చేసి లేచి చూస్తే స్వర్ణముఖి నది, ఆ పక్కనే కాళహస్తి ఈశ్వరుని యొక్క ఆలయం, అక్కడ ఉండేటువంటి ఆ పర్వతం అవన్నీ కూడా దర్శనమిచ్చే కుష్టు వ్యాధి పోయింది. అప్పుడు 100 పద్యాల్లో ద్రవిడ భాషలో ఆయన ఈశ్వరుని స్తుతించాడు. ఈశ్వరుడు చాలా మెచ్చుకుని అతనికి వరాలు ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఆ విధంగా దేవత అనుగ్రహాన్ని పొందాడు నత్కీరుడు. ఇక్కడ కథలో ఏం చెప్తున్నాడంటే, భక్తి అనేటువంటిది భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రతను కలిగిస్తుంది. అందువల్ల భక్తి అన్నిటికంటే ముఖ్యం. ఆ తర్వాత అతడు ముక్తిని కూడా పొందగలిగాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల. మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ గరీయసి అని చెప్పారు. ఇక్కడ నత్కీరుడు నాస్తికుడేం కాదు, తాను నమ్మిన సిద్ధాంతాన్ని అతను ప్రకటించాడు. అది దానికి సమయము సందర్భము కాకుండా వచ్చిన వ్యక్తి ఎవరు అనేటువంటిది గుర్తించకుండా అతడు చేసినటువంటిది ఆ దురభిమానంతో ఈ కవితాభిమానము అందరిలాగా తను కూడా కూర్చోకుండా తను కాస్త వాదన చేసేటప్పటికీ ఇంత కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని కూడా మరి ఆ భక్తి ద్వారానే, భగవంతుని అనుగ్రహం ద్వారానే, ఆ శివుని యొక్క అంశ అయినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్లనే భర్తకి బయటపడ్డాడు. అట్లాగే తనతో పాటు వాళ్ళందరినీ కూడా రక్షించాడు. ఇది ఔదార్యం. ఈ ఔదార్య స్వభావము ఇది మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంగా చెప్పబడుతోంది. ఈ ధర్మాన్ని సర్వే జనా సుఖినో భవంతు అని ఇప్పటికీ కూడా మనం లోకా సమస్తా సుఖినో భవంతు అని, అందరూ బాగుంటే మనము బాగుంటాం, అందరిలో పాటు మనము. అందువల్ల అటువంటి ఆలోచన కలిగి ఆ విధంగా సమాజ శ్రేయస్సు కోరుకోవటం అనేటువంటిది కూడా ఔదార్యం అనిపించుకుంటుంది. ఆ ఔదార్యం కలిగినటువంటి నత్కీరుని యొక్క కథ వినటం ఈశ్వరానుగ్రహానికి కారణం సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ప్రసాదంగా మనం భావిస్తూ స్వస్తి.